డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. తిరిగే కాలు తిట్టే నోరు ఊరకుండదని వెనకటికి పెద్దవాళ్ళు సామెత చెబుతారు చూడండి. అలాగనే రాజకీయాలకి బాగా అలవాటు పడిన విజయసాయి రెడ్డి కూడా ఊరకుండటం, రాజకీయాలు మానేసెళ్ళి వ్యవసాయం చేసుకోవటం కల్లో మాట అనేది ఖచ్చితంగా ఎత్తు చూపించేటట్టు నిన్న మాట్లాడాడు. కాకపోతే నిన్న ఆ మాటలు ఏదో యాదృచ్ఛికంగా మాట్లాడాడనో, జగన్మోహన్ రెడ్డికి నీతి సూక్తులు చెప్పాడనో ఇవన్నీ ఏం కాదు. తిరిగి ఆయన రాజకీయంగా రీఎంట్రీ ఇవ్వటానికి ఉన్న అవకాశాలను మొత్తం ఎత్తి చూపుతూ ప్రజల్లో కూడా ఇదిగో నేను వీళ్ళతో కలిసిపోతే పెద్ద తప్పేమీ లేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డిది ఇలా జరుగుతుంది కాబట్టే నేను బయటకు వచ్చాను తప్ప లేకపోతే నాకు పార్టీ మారే ఉద్దేశం నిబద్ధత లేని మనిషిని కాదు నేను అని చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. కానీ విజయసాయి రెడ్డి టార్గెట్ చేసే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు అనేది క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది. ఆయన టార్గెట్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. విజయసాయి రెడ్డి మాటల వెనుకున్న అసలు ఉద్దేశం కానీ, రాబోయే రాజకీయాల్లో విజయసాయి రెడ్డి ఏ రకంగా ఆయన చక్రం తిప్పాలని అనుకుంటున్నాడు అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే వీడియో హైప్ అవ్వాలి అనుకుంటే కిందనున్న హైప్ బటన్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు సంగతి, విజయసాయి రెడ్డి రాజ్యసభ సీటు, ఆ రాజ్యసభ సీటుని ఎర్రగా వేసి బీజేపీ తోటి మంతనాలు చేసి మరి దానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చాడు. ఆ రాజ్యసభ సీటుని మరి బీజేపీయే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందులో విజయసాయి రెడ్డిని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొని అది ఆయనకే తిరిగిస్తారు అన్న ఊహాగానం కూడా ఒకటి వచ్చినప్పటికీ గాను ఇంత ఇమీడియట్గా ఆ పార్టీలోకి ఆయన చేర్చుకోవడానికి ప్రజల్లోంచి ఎటువంటి మద్దతు రాదు. కాబట్టి కూటమి పార్టీలైన తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ ఇందుకు అంగీకరించే కార్యక్రమాలు ఆ రోజున చేపట్టలేవు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు అనే దాన్ని ఇప్పుడు మరి బీజేపీ దాన్ని వేరే వాళ్ళతోటి ఫిల్ చేసుకుంది. కానీ రాజ్యసభ సీటు మాత్రం కంపల్సరీ ఈ రోజున విజయసాయి రెడ్డికి అవసరమై కూర్చొంది. ఏదో ఈ రోజుకి ఆయన ఏపీ లిక్కర్ స్కామ్లో తప్పించుకొని బయటపడొచ్చేమో, ఆయన ఏ4గా ఉన్నప్పటికీ కూడా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ ఇంకా జైల్లోనే మగ్గుతున్న ఈ సమయంలో విజయసాయి రెడ్డి మాత్రం బయట హాయిగా ఉన్నాడంటే దానికి ఖచ్చితంగా కారణం బీజేపీయే. ఆ విషయం క్లియరు. ఇది అందరూ ఆ రాష్ట్ర ప్రజలందరూ ఏకగ్రీవంగా ఒప్పుకునేదే. కానీ ఇప్పుడు ఆయన పదవి లేకపోతే ఆయన ఎందుకు పనికిరాడు అని ఆయన ఊహ. దాంతోపాటుగా ఇప్పుడు రాజకీయాలు మళ్ళీ మాట్లాడాలి అని అంటే గనక ఆయన ఏదో ఒక పార్టీలో ఉండాలి, అందున ఏదో ఒక పదవిలో ఉండాలి. ఆ పదవి కూడా అత్యున్నతమైన పదవి కావాలి. రాజ్యసభ సీటు కంటే ఇక రాష్ట్రంలో ఉన్నతమైన పదవి ఏముంటుంది చెప్పండి. ఎంపీగా గెలవాలి అనుకుంటే, లోక్సభకి వెళ్ళాలి అనుకుంటే అది ఖచ్చితంగా పోటీ చేసి నానా హంగామా జరిగేది. ఇప్పటికిప్పుడు ఖాళీ అవ్వాలన్నా కూడా ఎవరు ఖాళీ చేయరు. ఉంది రాజ్యసభ సీట్ ఒక్కటే. కానీ దాన్ని ఆయన వదిలేసుకోవటం మూలాన వేరే వాళ్ళకి బీజేపీ అసైన్ చేసుకుంది. అందులో మరి టీడీపీ పాత్ర కానీ జనసేన పాత్ర కానీ ఏమి లేదనేది ఖచ్చితంగా కనపడుతుంది. కానీ విజయసాయి రెడ్డి ఇప్పుడు ఇలాంటిది ఒకటి కెలుకుతూ శ్రీకాకుళంలో రెడ్డి సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు. అది ఏమిటి అని అంటే ప్రజలకు ఆయన ఇస్తున్న హింటు, దాంతోపాటుగా కూటమి పార్టీలకు కూడా లైన్ క్లియర్ చేయటానికి ఆయన ఆడుతున్న ఒక డ్రామా. విజయసాయి రెడ్డి ఉన్నన్నాళ్ళు మౌనంగా ఉన్నప్పటికీ మరి ఏదో ఒక పార్టీలో చేరాలి కదండి అని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆగ్రహావేశాల కంటే కొంత సమయం గడిపిస్తే సమయం గాయాలన్నింటినీ మానుపుతుందని సామెత చెబుతారు చూడండి. అలాగా విజయసాయి రెడ్డి కూడా అదే ప్రయత్నం చేశాడు. విజయసాయి రెడ్డి ఒక రాజ్యసభ సీటుని టార్గెట్గా పెట్టుకొని మరీ ఆడుతున్న ఒక పెద్ద డ్రామా ఇది. బీజేపీలో చేరటానికి యువతలో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ దానికి అభ్యంతరం పెట్టకుండా ఉండటానికి, ఆ తరువాత ఒక రాజ్యసభ సీటు కొట్టడానికి. మరి ఇప్పుడు ఏం రాజ్యసభ సీట్లు ఉన్నాయి అంటే రేపు 26 జూన్లో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వబోతూ ఉన్నాయి.
అందులో ఒకటి టీడీపీ పార్టీకి చెందిన సానా సతీష్ది. అంతకు ముందు అది ఒకళ్ళు ఖాళీ చేయటం మూలాన్ని వచ్చినందువల్ల ఆయనకి సమయం తక్కువగానే ఉంది. అయినప్పటికీ తిరిగి టీడీపీ మళ్ళీ సానా సతీష్కే ఖచ్చితంగా ఇస్తారనేది దాదాపుగా అందరూ అనుకుంటుంది ఖరాఖండిగా. మరొకటి ఏమిటి అనంటే పరిమళనత్వానికి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సీటు, ఆ పరిమళనత్వం అనే సీటుని బీజేపీ ఎన్నటికీ దాన్ని తీసేసుకోదు వెనక్కి, మళ్ళీ ఆయనకే అసైన్ చేయాలి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఇప్పుడు టీడీపీ ఇస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఉన్న ఒప్పందాల ప్రకారం ఏ ఒప్పందం లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగింది టీడీపీ ఎందుకు ఇవ్వదు? అందుకని పరిమళనత్వానికి ఖచ్చితంగా ఆ సీటు ఉంటుంది. ఇక మిగిలినవి రెండు, ఆ రెండిట్లో ఒకటి పిల్లి సుభాష్ చంద్రబోస్, రెండోది ఆళ్ళ అయోధ్య రామరెడ్డి. ఈ 2 సీట్లు ఖాళీ అయితే ఈ 2 సీట్లని ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఒక సందిగ్ధత ఉంది అనుకోండి. టీడీపీ తీసుకుంటుందా, జనసేన తీసుకుంటుందా? బీజేపీకి ఆల్రెడీ పరిమళనత్వాన్ని సీట్ ఒకటి ఇచ్చారు కాబట్టి ఈ మిగిలిన 2 సీట్లని టీడీపీయో జనసేనో పంచుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అంటే మళ్ళీ విజయసాయి రెడ్డికి ఈ అవకాశం దొరకకుండా పోతుంది. పరిమళనత్వాన్ని కాదని విజయసాయి రెడ్డికి ఇస్తారా అంటే విజయసాయి రెడ్డిని ఇప్పుడు బీజేపీలోకి తీసుకుంటే కానీ ఆ పని చెయ్యాతి కాదు. బయట నుండి సీట్ అనేది అసైన్ చేయటం అనేది అసలు కళ్ళో మాట. అయితే ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళకంటే అది ముందల ఎప్పుడో జరిగిన ఇది కాబట్టి, అది స్టార్టింగ్లో ఉన్నది కాబట్టి ఆ విధంగా వాళ్ళు దాన్ని తీసుకోగలిగారు. ఆయన్ని బీజేపీలో చేర్చుకుని మరీ తీసుకున్నారు. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి పరిస్థితి ఏమిటి అంటే బీజేపీలో చేర్చుకొని నాకు ఆ రెండిట్లో ఏదో ఒక సీటు నాకు ఇవ్వండి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఖాళీ అయ్యేది కానీ ఆళ్ళ అయోధ్య రామరెడ్డి ఖాళీ అయ్యేది కానీ ఆయన బీజేపీతో మంతనాలు నడుపుతూ ఉన్నాడు. వాళ్ళు కూడా ఇప్పుడే విజయసాయి రెడ్డిని చేర్చుకుంటే ఎక్కడ ఏమి మాటలు పడాల్సి వస్తుందో, ఇదిగో బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఒకటే అని నాబోటోళ్ళు మళ్ళీ తయారవుతారని ఎక్కడో ఒక మూల ఉన్న ఒక చిన్న ఇబ్బంది. కాకపోతే వేటిని బీజేపీ అంత సీరియస్గా ఏం తీసుకోగలదు. వాళ్ళు చేయదలుచుకుంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అంటే దీని వెనకున్న అర్థం ఏంటి? ఈ బీజేపీలోకి విజయసాయి రెడ్డిని తీసుకోవటం మూలాన వచ్చే లాభాలు ఏమిటి, కలిగే నష్టాలు ఏమిటి అనే దాని మీద వాళ్ళు కూడా బేరీజు వేసుకుంటున్నట్టుగానే ఒకంత అర్థమవుతోంది. సో ఇంకా బీజేపీలోకి ఈయన చేరాలి అని అనుకుంటే ఇటు టీడీపీ ప్రాపకం, అటు జనసేన ప్రాపకం రెండూ కావాలి. ఇటు చంద్రబాబు నాయుడిని మంచి చేసుకోవటానికి, అటు పవన్ కళ్యాణ్ని మంచి చేసుకోవటానికి పదే ఆయన మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు అంటే నాకు ప్రత్యేకంగా ఏమీ ఇది లేదు, పవన్ కళ్యాణ్కి నాకు 20 సంవత్సరాల దోస్తీ ఉంది అనేదాన్ని ఆయన ప్రత్యేకించి మరి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అని అంటే వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఓకే అనిపించుకున్నా మరి కిందనున్న క్యాడర్ ఏదైనా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, దాన్ని కూడా ఆయన సప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే గతంలో ఆయన ట్విట్టర్లో కూసిన కారు కోతలే ఇప్పుడు ఆయనకి తీసుకొచ్చి పెట్టాయి. అంటే ఇటు బీజేపీలో కాకుండా మరి టీడీపీలోకి జనసేనలోకి చేర్చుకోవచ్చు కదా అని అంటే అసలేకే క్యాడర్ ఒప్పుకోదు కాబట్టి, ఇలాంటి వాళ్ళు బీజేపీలో చేరిన వీళ్ళేం పెద్దగా ఫీల్ అవ్వరు కాబట్టి ఇప్పుడు వాళ్ళని మంచి చేసుకోవటానికి చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నమే తప్ప ఇదేదో జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఒలకబోద్దామని ఇంకోటో కాదు. దాని వెనుకున్న అసలు కుట్ర ఏమిటంటే ఆయన రాజ్యసభ సీటుకి టార్గెట్ పెట్టాడు. ఇది ఈరోజు కుండబద్దలు.